దేవుని పిలుపంటే ఏంటి? మైక్ పట్టుకొని పెద్ద పెద్ద స్టేజీల మీద వాక్యం చెప్పడమేనా? లేదా ప్రభువును ఆచరించేదేమైనా ఉందా? ఎందుకంటే చాలామంది ప్రభు సేవ అంటే చాలు, ఆయన పిలుపు ఉందంటే చాలు, వారికి వెంటనే ఏం కావాలి? ఒక పెద్ద స్టేజీ మీద వాక్యం వారు చెప్పడం కావాలి, వారు గుర్తింపు పొందడం కావాలి, వారి పేరు ప్రఖ్యాతలు పొందడం కావాలి, వాక్యం చెప్పడమే వాళ్ళకి కావాలి. కానీ వారు సరిగా దేవునితో ఉన్నారా లేదా, దేవుడు ఏ పిలుపుకు వారిని పిలిచారో ఆ పిలుపుకు లోబడాలన్నా అటువంటి ఒబీడియన్స్ చాలామందికి లేకుండా పోయింది. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్యజనులకు నేను నిన్ను వెలుగుగా నియమించానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అన్యజనులకు అనేకులకి దేవుని తెలియని వారికి నువ్వు వెలుగుగా ఉండాలంటే మైక్ పట్టుకొని వాక్యమే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ జీవితం ద్వారా అనేక మందికి నువ్వు మాదిరికరంగా ఉండొచ్చు. ఇదిగో ఈ బిడ్డ చూడు, ఇంత సహనం ఇంత ఓర్పు ఈ బిడ్డకు ఉంది, ఎలా వస్తుంది? లోకస్తులకి ఈ ఓర్పు ఉండదే, అన్యజనులకి ఇటువంటి ఓర్పు ఉండదు, ఎవరిని బట్టి ఈ బిడ్డకి ఈ ఓర్పు కలిగింది, ఈ సహనం కలిగింది అని జనులు నిన్ను చూసి వారు దేవుని వైపు తిరగాలి. నీ ఓర్పు సహనం, నీ ఆత్మ ఫలాలు వారిని దేవుని వైపు నడిపించగలగాలి. లేదా నువ్వు అంతకంతకు ప్రబలుతున్నప్పుడు నీవు చేసే ఉద్యోగంలో నువ్వు యథార్థంగా బ్రతుకుతూ, నీతిమంతుడిగా నువ్వు బ్రతుకుతూ, నీవు ముందుకు కొనసాగుతూ పర్ఫెక్ట్గా నువ్వు ఎప్పుడైతే ఉంటున్నావో దేవుడు నిన్ను తప్పక బ్లెస్ చేస్తాడు. ఆ బ్లెస్సింగ్ని అనేక మంది చూసినప్పుడు నువ్వు వారికి ఒక టెస్టిమనీ ఇవ్వచ్చు. ఏమని? నా దేవుడైన యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు కనుక ఆయనే నన్ను గైడ్ చేసి నన్ను పర్ఫెక్ట్ చేశాడు. సో దట్ ఐ యామ్ బ్లెస్డ్, సో దట్ ఐ యామ్ ప్రమోటెడ్, సో దట్ ఐ యామ్ గివెన్ ఇంక్రిమెంట్, సో దట్ ఐ యామ్ ఏమంటారు, ఐ యామ్ బీయింగ్ వాల్యూడ్, ఐ యామ్ రివర్డ్, నేను రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్నానంటే కేవలం ఆయనే. నువ్వు ఎప్పుడైతే దేవునికి సాక్షార్థంగా నువ్వు బ్రతుకుతావో అప్పుడు అనేక మంది అన్యజనులు, ఆయన అంటే తెలియని వారు ఆయన వైపుకు తిరుగుతారు. మరి నీవు దేవుణ్ణి నమ్ముకొని ఉండొచ్చు, కానీ ఒక దాగిన స్థితిలో నీవు ఉన్నావేమో. మరి బైబిల్లో వాక్యం రాయబడి ఉంటుంది కదా, వెలిగించిన దీపము కొంచెం కింద పెడితే ఉపయోగం లేదు, కానీ అది ఎప్పుడైతే మనం బయట పెడతామో అది అనేక మందికి వెలుగునిస్తుంది అని. మరి నీవు రక్షణ పొందావేమో, నీలో దేవుడు ఉన్నాడేమో, నీలో దేవుని కార్యాలు ఉన్నాయేమో, కానీ ఇతరులకి నీవు దాన్ని చాటి చెప్పకపోతే, ఆ పరిమళ వాసన నీ నుంచి వారికి రాకపోతే అది వారికి వెలుగుగా ఉండదు. మరి నీ వెలుగు నువ్వు అలా అంధకారం చేసేసుకుంటున్నావేమో. ఇతర జీవితాన్ని వెలిగించాల్సిన నీవు ఒక స్పిరిచువల్ డార్క్నెస్లో ఉన్న వారిని నువ్వు ఒక వెలుగులోకి నడిపించాల్సిన నీవే ఒక అంధకారంలో ఉంటే దేవుడు కూడా నిన్ను వాడుకోలేడు. మరి నీ జీవితం ద్వారా అనేక మందికి నువ్వు సువాసన వెదజల్లగలవు, అనేక మందిని దేవుని వైపు నడిపించగలవు. మరి నీ బ్లెస్సింగ్ ద్వారా అనేక మందికి నువ్వు బ్లెస్సింగ్గా ఉంటూ నీకు కలిగిన కొలది, నిన్ను దేవుడు ఆశీర్వదించిన కొలది ఎప్పుడైతే నువ్వు అనేకులకి సహాయకరంగా దీవెనకరంగా ఉంటావో దేవుడు అది కూడా నీ వెలుగును దేవుడు అన్ని జనులకు ప్రచురం చేస్తున్నట్లు. మరి అది ఏ విధంగా అయినా, అది నిన్ను దేవుడు ఎలా పిలుచుకున్నా, అది నీ వర్క్ ప్లేస్లో అయినా, లేదా నీ సేవ అయినా, లేదా ఇంకా ఏ విధంగానైనా దేవుడు నిన్ను పిలుచుకున్నప్పుడు ఒక అన్యజనులకు నీవు వెలుగుగా ఉండగలిగితే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదింపబోతున్నాడు. అనేక మందికి వెలుగుగా ఉన్న నిన్ను ఇంకా బ్రైటర్గా నీ లైఫ్ ఇంకా బ్రైట్గా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. మరి నీకు ఆత్మల సంపాదన కలిగి ఉన్న నీకు దేవుడు ఇహమందును పరమందును గొప్ప దీవెనలు దేవుడు దయచేసి నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.